వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణమయం నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా కళ్ళలోన కన్నీటి దారలకి ఆనకట్ట వేసినట్టి జన్మ నీదయా త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు చెరిపినట్టి గుండె నీదయా పేదవాడి పెదవి మీద నవ్వు నీదయా పెళ్లి పల్లకి నీవయా జాతి భారమంత మోసే నేత నీవయా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణమయం ఈశ్వరాత్మనిదయా అన్ని మతాలు నీవయా అంతరాయమంటూ లేని కాంతి నీవయా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణమయం సూర్యుడివో చంద్రుడివో ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలిగయ్యేలా
ఆ సమయంలో రామచంద్ర గారు ఉయ్యూరు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఉన్నారు. ఆ సందర్భంగా అంతకుముందు అన్నయ్య బాబురావు గారి కృషితో జంపా కృష్ణ గారు ఎంపీటీ సభ్యులుగా ఉండగా ఉయ్యూరు నుంచి కూడా మరివాడికి 40 లక్షలతో రహదారి ప్రధానమంత్రి సడక్ యోజన కింద నిధులు మంజూరయ్యాయి. ఆ సందర్భంగా మనం మా గ్రామ పంచాయతీ అప్పటి పాలకవర్గం కూడా అన్నయ్య బాబురావు గారు అప్పుడు మరణించడం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేటప్పటికి ఆయన గుర్తుగా అన్నయ్య బాబురావు జిల్లా పరిషత్ రహదారిగా అప్పుడు గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ఆ రహదారి నిర్మాణం మరివాడ టర్నింగ్ లో పుల్లేరు కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ కోతకు గురయ్యి ఆ రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. గ్రామంలో ఇప్పుడు జంపానకొండరావు గారు నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఆటల పోటీలు అవి పెట్టి ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో రామచంద్రరావు గారు నేను ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అవ్వాలంటే జిల్లా పరిషత్ అధికారులు చేయడానికి వీల్లేదు, పుల్లేరు కాలువలో మేము రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం చేయలేమన్న సందర్భంలో ఆ కొండలరావు గారు ఏర్పాటు చేసిన సమావేశంలో నేను రామచంద్రరావు గారిని ఈ గ్రామానికి సహాయం చేయవలసిందిగా అందరి సమక్షంలో కోరటం జరిగింది. అప్పుడు రామచంద్రరావు గారు నేను ఏం చేయాలో చెప్పండి అంటే అప్పుడు దివంగత ఇప్పుడు రాజులపాటి స్వామి గారి పొలం ఆయన ఒప్పించి ఆ రోడ్డు నిర్మాణానికి ఆయన రాజులపాటి పరశునాయ గారు మాజీ సర్పంచ్ రామచంద్ర గారు పెద్దనాన్న గారు వాళ్ళ కుటుంబీకులను ఒప్పించి ఎంత ఇచ్చారు బాబా 4 సెంట్లు ఆ రోజున ఆ రోడ్డు నిర్మాణం ఇవాళ ఆ రోడ్డు ఎలా ఉందో మీకు తెలుసు. అప్పుడు జంపాన కృష్ణ గారు ఎంపీటీసీ సభ్యులు, అప్పుడు శాసనసభ్యులు కృషి, అప్పుడు రామచంద్రరావు గారి కృషి, సర్పంచ్ గా నేను వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే ఆ రోడ్డు నిర్మాణం ఇప్పుడు రైతులంతా అక్కడ జగనన్న కాలనీ కూడా నిర్మాణం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళడానికి రోడ్డు ఎంత పరిస్థితిలో ఉందో గ్రామానికి రామచంద్రరావు గారు కానీ నేను కానీ జంపాన కృష్ణ గారు కానీ అప్పుడు శాసనసభ్యులు అన్నయ్య బాబురావు గారు అన్నయ్య విజయలక్ష్మి గారు అందరి సహకారంతో గ్రామాభివృద్ధి ఎప్పుడు కూడా అందరూ సహకరించుకుంటేనే అందరూ సహకరిస్తేనే అవుతుంది. అది ఈ సందర్భంగా ఆ రోడ్డు నిర్మాణం ఈ రోజున అప్పుడు అలా జరిగింది అనడానికి ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ గ్రామానికి చేసిన విషయాలు అందరికీ తెలియకపోవచ్చు. రోడ్డు గవర్నమెంట్ వేసిందని అనుకుంటారు. ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చినప్పటికీ కూడా అది మనం సద్వినియోగం చేసుకోవాలంటే గ్రామస్తుల సహకారం ఉంటేనే జరుగుతుంది. అప్పుడు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు మార్కెటింగ్ యార్డ్ నిధులతో ప్రతి గ్రామానికి కూడా నిధులు ఇస్తా ఉన్నారు. అప్పుడు మా సుబ్బారావు అన్నయ్య జంపాన సుబ్బారావు మాధు పూర్ణమామని తీసుకుని నేను రామచంద్ర గారిని 1-2 సార్లు కలిసి ఆ రైతులందరికీ ఉపయోగపడే విధంగా 2 గ్రాంట్లు మార్కెటింగ్ యార్డ్ నిధుల నుంచి ప్రతి గ్రామానికి 1 గ్రాంట్ ఇస్తే నేను బాగా సహాయం చేయాలని అడిగి అందరినీ తీసుకెళ్లి గ్రామ పెద్దల్ని ఆయన 2 గ్రాంట్లు మార్కెటింగ్ యార్డ్ నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. అప్పుడు మన గ్రామ దళితుల శ్మశాన భూమి కూడా రోడ్డు వేసాం. ఆ శ్మశాన భూమి పక్క నుంచి చెరువు గట్టు మీదుగా కూడా రైతుల సౌకర్యార్థం కూడా రహదారి నిర్మించాం. గ్రామస్తులు ఐక్యతతో అది ఏ పార్టీ అయినా ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ తరఫున ఎన్నికైనా గ్రామస్తులందరూ కలిసి పని చేసుకుంటేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది. రామచంద్ర గారు ఈ గ్రామానికి చేసిన నేను సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన ఇంకొక విషయాన్ని నేను ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే వ్యక్తిగతంగా ఆయన కుటుంబీకులకి ఆయన పుట్టినరోజు ఎవరికైనా పండగే కానీ పుట్టింది తెలిసేది కొందరికే. మనం పుట్టాము మన జన్మ సార్థకత చేసుకోవటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఆయన కుటుంబం కానీ ఆయన అన్నదమ్ములు కానీ రాజులపాటి స్వామి గారి అబ్బాయికి ఆ మంత్రి శ్రీనివాడు అబ్బాయికి ఉద్యోగం కానీ అలా కుటుంబాన్ని ఆయన ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వాళ్ళ అన్నదమ్ముల ఐక్యత ఉయ్యూరులో కాదు మీ కృష్ణా జిల్లాలో కూడా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబీకులు ఐక్యతగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా రామలక్ష్మణులాగా ఎవరు కనిపించరు. అన్నదమ్ములు ఇప్పటికీ భేదాభిప్రాయం లేకుండా రాజులపాటి నాగేంద్ర ప్రసాద్ చిన్ని అన్నమాట తప్పకుండా ఆ కుటుంబం వాళ్ళ కలిసి ఉంటుందంటే అందరూ కూడా కుటుంబీకులు అన్నదమ్ములు పిల్లలు కూడా అలా కలిసి ఉంటారంటే చాలా ఆశ్చర్యకరం. వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కుటుంబం ఎలా కలిసి ఉందో ఈ గ్రామస్తులు కూడా అందరూ కలిసి ఉండాలన్నదే రామచంద్రరావు గారిది కానీ మాది కానీ కోరిక. జన్మదినోత్సవం సందర్భంగా
నేను ఎక్కడో బయట ఉంటే ఫోన్ చేసి బాబా ఇట్లా కార్యక్రమం పెడుతున్నానంటే వద్దు అని చెప్పంటే కాదు నేను ఆల్రెడీ వాట్సాప్లో పెట్టేశాను అది అని చెప్పండి కాదని లేక ఆంధ్రప్రదేశ్ పట్ల కావాల్సి వచ్చింది. నేను ఎప్పుడు ఈ 50 సంవత్సరాలు ఈ రోజు కూడా ఇంత ఇదిగా నేను పుట్టినరోజు జరుపుకున్నాను. ఇలా ఎందుకంటే కొన్ని జరుపుకోకపోవడమే మంచిది. ఎంత మంచి అన్నా చెయ్యి, చివరిలో ఇంత తేడా చేస్తే ఇక అది తేడాగానే ఉండిపోతుంది. సరే, ఇప్పుడు మా గ్రామం సంగతి వస్తే మా గ్రామానికి మంచి చేసామో చెడు చేసామో మా స్థాయిలో చేసాం, మా బాధ్యతగా చేసాం. ఆ చేయడానికి గల అనుకూలమైన పరిస్థితులు ఆ రోజు కల్పించడం రావటం కూడా జరిగింది. నేను నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే గారితో పాటు ఒక 5 మెంబర్లు ఉంటారు. ఆయన గెలిచిన ప్రతిసారి నన్ను వేసుకునేవాడు. అది యాదృచ్ఛికంగా జరిగిందో మరి ఆయన కావాలని వేసుకునేవాడు నాకైతే తెలియదు. కానీ ప్రతి ట్రిప్లో 15 సంవత్సరాలు డెవలప్మెంట్ కమిటీ మెంబర్లో నేను ఉండేవాడిని. క్యాస్ట్ పరంగా ఒక ఎస్సీని ఒక మహిళని ఎవరెవరో నామకి వర్తికి పెట్టేవాడు ఆయన. ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు అందరూ నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే నేను అసలు ఒక్కటి కూడా నేను డిమాండ్ చేయలేదు. లాస్ట్లో అడిగాడు, రామచంద్రరావు ఏమీ అడగలేదు, ఏంటి నీకేం అవసరం లేదా మీ ఊరికి అన్నాడు. సార్ పరిస్థితి చూస్తున్నాను, మీరు అవకాశం ఉంటే మీరే ఇస్తారు కదా, అవకాశంలో ఉంటే మీరే చెప్తారు కదా అని ఎదురు చూస్తున్నాను సార్ అన్న. 2-3 వర్కులు చెప్పు, 2 లక్షలు 3 లక్షల వర్కులు చెప్పు అన్నాడు. ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. నవ్వులో ఏం కావాలో నాకు తెలిస్తేగా నాకు తెలిసేది. రోజు ఆ మెట్లు వచ్చి నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ మెట్లు వచ్చిన దిగుతాం ఎక్కేటప్పుడు ఆ రేవు దగ్గర చూసేవాడు. నాకు రేవులు కావాలని, ఎక్కడ ప్లేస్ కావాలన్నాడు. అట్లాగా సార్ 4 రేవులు కావాలి, 450లో 2 లక్షలు కావాలని చెప్పి అడిగేశాడు. రాస్తే అప్పుడు ఇక్కడ ఒక రేవు, మా ముస్లింస్ దగ్గర ఒక రేవు, టర్నింగ్ వాళ్ళ 2, ఆ టర్నింగ్ లో ఒకటి మహాలక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంటాడు, మన పెద్ద ఆవిడ మాలపల్లి ఉంటుంది, ఆవిడ చూపించింది ఇక్కడైతే బాగుంటుంది బాబు అని. అక్కడ 4 రేవులు ప్రప్రథమంగా చేయించాం. అదే డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఉండగా నాబార్డ్ గ్రాంట్ వచ్చింది. నాబార్డ్ గ్రాంట్ అంటే నియోజకవర్గం ఒకటే గ్రాంట్ ఉంటుంది, ఇంకెవరికి ఇవ్వటకు కూడా గ్రాంట్ ఉండదు, ఎవరికి చేయటకు కూడా గ్రాంట్ ఉండదు. ఏం చేద్దాం తచ్చిన పడుతుంటే బాబుదారికి చెప్పారు, సార్ మా దారి డొంక నేను ఊరు మాది, మీకు తెలుసు కదా, మీకు తెలియదే కదా ఇందులో, ఆ అవకాశం నాకు ఇస్తే ఆ రోడ్డు పెట్టుకుంటానంటే ఒక అరగంట ఆలోచించాడు. మహాబాబు ఎందుకు చెప్తున్నా అంటే ఆయన చేసిన మంచి గురించి చెప్తున్నా. ఆ రోజు అన్నయ్య బాబు గారు నువ్వు చెప్పింది కరెక్ట్ అంటున్నావు, కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చావు. ఆ రోజు మరివాడు ఎక్కేస్తుంది కదా మంచి దగ్గరికి అని చెప్పి ఆ నాబార్డ్ గ్రాంట్ అది ఇప్పించాడు. అది 30 లక్షలు 40 లక్షలు పోసేది ఆ రోజు పెద్ద అమౌంట్, పెద్ద అమౌంట్. అప్పుడు ఇంకేమైనా మన జన్మదిన అయిపోతుందని చాలా కంట్రోల్ కొట్టుకుంటూ వచ్చాను. నువ్వు గ్రాంట్ కావాలన్నావు, అక్కడికి వెళ్ళాక నీచేనే అక్కడ అర్థం ఉందంట అన్నాను. ఇందా చెప్పాను శ్రీనివాస్ గౌడ్, అక్కడ మా ఫ్యామిలీకి సంబంధించిన చేను మా ప్రధానం గారు చూస్తూ ఉండేవాళ్ళు. అది బాగా అర్థమవుతుంటే అది టర్నింగ్ అంటే మా చేను 10 సెంట్లు 20 సెంట్లు కొట్టుకుపోయింది పుల్లెట్లో. ఇప్పుడు మేము ఇవ్వాలంటే డిఈ మొత్తం వచ్చారు, ఎస్సీతో సహా, ఇరిగేషన్ ప్లస్ పంచాయతీరాజ్ ఇద్దరు వచ్చారు. పుల్లెట్ టైం చేయాలి. 30 లక్షలు కాదు, మీరు దేనికి సరిపోతాయి, దేనికి చాలు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు దాన్ని ఎట్లా విడుదల చేయాలంటే మా ప్రధాని గారు ఆ రోజు ఆయన పెద్ద మనసు చేసుకుని లేదా మనం ఇద్దాం అని ఆ చేలో మధ్యగా దానికి ఓకే చేశాడు. ఎంత ఓకే చేసినా పొలం పోతుందనే బాధ ఉంటుందిగా నాకు. ఆ రోజు వర్మ గారితో మాట్లాడి పిచ్చేస్తారు, ఎలమంత్రి పిచ్చేస్తారు మన తాడించి ఆయనతో మాట్లాడి కేసీపీ వాళ్ళ ద్వారా ఆయనకి కొంత నష్టపరిహారం 30,000 అంత 25,000 సుమారుగా కొద్ది అమౌంట్ ఇప్పిస్తే తీసుకొని అన్నారు కాదు, తీసుకోబడి అని చెప్పి తీసుకుని ఆయనకి ఏర్పాటు చేశాం. అది బ్రహ్మాండంగా మరివాడికి వెళ్ళిపోయేటువంటి రహదారి. ఇవన్నీ కూడా నాకు అవకాశం చేయటానికి చేయించడానికి నాకు అవకాశం ఇచ్చింది దివంగత శాసనసభ్యులు అన్నయ్య బాబు గారు చెప్పడం కోసం చెప్తున్నాయి. ఇవన్నీ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యానంటే ఆయన పుణ్యమే. ఇంకొకటి మంచి జరిగినా ఆయన పుణ్యమే, చెడు జరిగినా ఆయన పుణ్యమే. చెడు కూడా జరిగింది నాకు, మరి చెప్పొచ్చో చెప్పకూడదో ఈ మీటింగ్ లో. మా కృష్ణమాయ ఉన్నాడు ఇక్కడ కూడా,
మా కృష్ణ ఎంపీటీసీ క్యాండిడేట్ విషయంలో బాగా మాకు తక్కువ ఫోన్ జరిగింది. ఆయనగా మాకు ఆయనగా అసలు ఆయన పేరు లేదు చేస్తాడు. ఆయన పేరు ఉంటే ఇనానమస్గా ఓకే చేసేవాడు. ఏదో మధ్య మధ్యలో రాజకీయ సరే జరగటం వలన మంచి ఫైట్ జరిగి నేను ఇక్కడ ఓడిపోయాను. కన్యాబాబు గారు పట్టుకున్నాను నన్ను. చాలా కీలకమైంది, నిన్ను నమ్మి నీకు వదిలేస్తే చిన్న ఎంపీటీసీని ఓడిపోయావు, రేపు వచ్చిన ఉయ్యూరు పంచాయతీ నీ చేతిలో పెడితే ఇక్కడ పోతే నా పొరుగు పోద్ది అని ఆ రోజు సర్పంచ్ కాకుండా అవటానికి ప్రధాన కారణం ఇదే గుర్రాల. లేకపోతే రాజేంద్ర ప్రసాద్ అని ఎవరు లేడు, ఇంకెవరో లేడు. రాజుబాబు రాజు ఆ రోజే సర్పంచ్ గుర్రాలకి ఉయ్యూరికి 27 సంవత్సరాలు నా వేసినప్పుడు. అంటే సందర్భం వచ్చింది కూడా చెబుతున్నాయి, ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే కొంచెం చట్టాలు కృష్ణమాకి తెలుస్తుంది, తర్వాత దేవయ్య గారికి ఆడుకోవడం తెలుసు. దేవయ్య గారు పేరు కూడా పంచుకోవాలి. ఉయ్యూరులో నేను ఏం చేసినా అగ్రెసివ్గానే చేస్తా. ఎవరికి దయసి గారిని కోరుకున్నా మంత్రి ఎమ్మెల్యే పోలీసుడు దయసే సెక్షన్ అన్నాడు. ఏం చేయాలన్నా కొంచెం ధైర్యంగా చేస్తాను. ఇదే రాజేంద్ర ప్రసాద్కి ఒక ఆపద వచ్చింది. ఆ ఆపదలో ఒకటి చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను చేంజ్ చేసుకుంటే ముఖ్యంగా గమనాలు వచ్చి కమ్మాలు పడతాడని చెప్పి పెద్ద పంచాయతీ పెట్టారు. ఇప్పుడు దేవయ్య గారు ఉన్నాడో లేడు. ఆ రోజు ఆ దగ్గరికి వెళ్ళి మీరందరూ ఒకటి అయితే మేము ఒకటామా అని చెప్పి బెదరేసి అట్లా భయపడిపోయేది చేశారు. ఒక్క మాట. ఎందుకంటే యాక్చువల్గా అయితే మాకు ఇక్కడ మాకు వాళ్ళకి పలుకులు లేవు, అంటే మాట్లాడుకోం. అయినా ఆయన ఆ రోజు అట్లా మాట్లాడంటే మా ఊరుకున్న గొప్పతనం ఇది. ఇప్పుడు మా విలేజ్లో కూడా ఏదో రకరకాల అనుకున్నారు కానీ ఇక్కడ పార్టీలు ఏమి లేవు. మా జంపాన రాజు పడే ఫీలింగ్ అది పోతే దరిద్రం పోతుంది మాకు ఇక్కడ. నేను అందుకనే ఇప్పుడు మా కోడలు కూడా నేను మా జంపాన అమ్మాయిని నేను చేసుకున్నాను. మా అబ్బాయికి ఆ ఫీలింగ్ అనేది ఉండకూడదు. ఈ ఊరిని ఒకే తాటి మీద మంచితనానికి అందరూ కలిసికట్టుగా దేనికైనా రెడీ మనం పనిచేసుకున్నాం. దానికి ముందుంటానని ఈ సభలో కూడా ఈ సందర్భంగా కూడా నేను తెలియపరుచుకుంటున్నా. రాజకీయాలకు వ్యతిరేకంగా అయినా సరే మనం ఇక్కడ కలిసి పనిచేస్తున్నాం. ఇక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం వినండి. ఇక్కడ ఏదైనా పని చెయ్యాలి అంటే స్థానికంగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలు మన చేతిలో ఉండాలి. నేను ఆ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు నాకు 83 లక్షలు గ్రాంట్ వచ్చింది. ఏం చేయాలి? లింక్ రోడ్ వేయాలి. సీన్ నాతో మాట్లాడతాము. మేము సీను యాంటీ సీను సందర్భంగా పిలిచి విషయం సందర్భంగా కలిస్తే పక్క పిలిచి సీను నాకు తీర్మానాలు ఇప్పించు అని అతని ద్వారా తీర్మానం తీసుకుని, అంటే మరి నా ఊరికి నేను పెట్టుకున్నాక మళ్ళీ ఒక అప్పఖ్యాతి కదా, సో అప్పటి గారు అడిగారు, నేను పెట్టాను. ఎవరో మాట్లాడలేదు. ఆ రోజునే 6 లక్షల రూపాయలు పెట్టిన ఇది ఆ డొంక చూడటం కోసం. నేను అన్నింటిలో డొంక చూసే కానీ మా ఊళ్ళో డొంక నేను చూడాల. నా చేయని ఎక్కడ కూడా నాకు తెలియదు. జపాన్ సుబ్బారావు పక్కల్లో ఉంటా ఇదేనా డొంక చూడటానికి వెళ్ళాం. చుట్టూ తిరగాలంటే ఇబ్బంది కానీ ఇది ఈ చేను అక్కబడి బాగున్నారు. చేను మధ్యలోకి వెళ్ళాక ఈ చేను ఎవరో తెలుసా నీకు అన్నాడు. అప్పట్లో మంచి బంగారు ఉన్నాయి కదా ఇక్కడ వర్గాలు, మన యాంటీ ఉందా ఏంటి కొంప తీసి నిజం చెప్పు లేకపోతే గట్టు మీద వెళ్దామన్నా. ఈ చేను నీదే అన్నాడు. ఈ చేను నీదే అంటే ఇదే నిజానా అంటే అప్పుడు ఇంకొకరు వచ్చి ఇదే మీది అని నేను చెప్పుకుంటే అప్పుడు నా మదిలో ఈ స్వార్థంతో కూడుకున్న ఇదో ఉంది. నా చేతికి నేను రోడ్డు వేసుకుంటాను కరెక్ట్ కాదు అని హరిజనవాడ శ్మశానం కూడా దాటి వాళ్ళ ఇబ్బంది కూడా నేను నాకు చెప్పాడు. కానీ నేను పెట్టిన అమౌంట్ సరిపోదు. దానికి ఆ చివరి నుంచి రోడ్డు వేసుకొచ్చా. ఎందుకంటే కేవలం ఆ రోజు నా హరిజనవాడ శ్మశానాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఆ పని చేశాను. అప్పుడు ఈ రోడ్డుకి విలేజ్కి మధ్యలో కొంత గ్యాప్ ముక్క మిగిలిపోయి ఉంది. సీన్ కూడా సందర్భం గుర్తు చేస్తున్నా. అది ఏదో గ్రాంట్లో పెడదామని అని చెప్పి మన వాళ్ళు అనుకున్నాం కానీ ఎవరి వల్ల కాల. ఆ తర్వాత మళ్ళీ వేరే ఏదో గ్రాంట్ వస్తే మనమే మళ్ళీ చేయించి ఆ రోడ్డుని చేయించగలిగాం. నా చేతనైన మట్టికి దొడ్డిదారులన్నా మన ఊరికి గ్రాంట్ ఇవ్వడానికి మేము రెడీ. కానీ అది చేయించుకోవడానికి లోకల్ స్థానిక సంస్థలు మన చెప్పు చేతుల్లో ఉండి మనం చెప్పినట్టు తింటే ఏదైనా చేయించుకోవచ్చు. కానీ కొన్ని ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్లో మనం అనుకోని పరిస్థితుల్లో మనకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించాలంటే ఈ స్థానిక సంస్థలు మన గ్రిప్లో ఉంటే ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఎవరినైనా మనం ఇప్పుడు అండర్ పాస్ చేయించామంటే నేషనల్ హైవే రోడ్ వేసిన తర్వాత దేశ చరిత్రలో రోడ్డు పనులు కొట్టి అండర్ బైపాస్ వేయడం అనేది ఎక్కడ లేదు. అది మన అనిల్ గారి పుణ్యం అంట. అది నేషనల్ హైవే వాళ్ళని తీసుకొచ్చి
మంచి పెట్ట మధ్య ఒంటి గంట 2 ప్రాంతాలు తీసుకొచ్చి అడిగారు గారు ఎక్కడున్నారు మీరు అర్జెంట్ గారు అంటే నన్ను ఏదో అడిగారు మీరు ఇవాళ గంట మొత్తం ఊళ్ళో అందరూ కూడా కవర్ చేసి రోడ్డు మీద వెళ్ళండి అని చెప్పి పిలిపించేస్తే ఆ రోజు కూడా అంతే ఒకడు 1 కావాలంటారు ఒకడు 2 కావాలంటారు ఒక మాట మీద 2 అంటే ఎవరి కావాలి నేనే ఇది అనుకుంటే ఏమంటే టెక్నికల్ గా మీకు ఏది ధర్మం అనిపిస్తే చేయండి సార్ అని చెప్పి చివరిలో యువతకు వచ్చాం వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేశారు కొంత బెటర్ ఒకేసారి మనం అన్ని చేయించుకోవడం మనం ఏం చేయలేం మనకు ఇంకోటి ఏంటంటే మనకు సర్వీస్ రోడ్డు కావాలని ఆ సర్వీస్ రోడ్డు కనుక డెవలప్ అయితే అది మెయిన్ రోడ్ ఎక్కాల్సిన పనులు మనకు లేవు ఉండదు ఆ పుల్లెట్ కట్ నుంచి ఎవరి వరకు సర్వీస్ రోడ్డు కనుక మనం తెచ్చుకోగలిగితే ఆ పక్క ఈ పక్క బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సర్వీస్ రోడ్ కోసం ప్రయత్నించాలి మరి అవన్నీ ఇప్పుడు అయ్యేనా తెచ్చానో మనకైతే తెలియదు దయచేసి కొంచెం అర్థం చేసుకోవాలి గ్రామస్తులంతా మంచిగా ఉంటే మనం అందరం కలిసి కట్టుగా ఏదైనా సాధించడానికి నేను పిల్లిమెళ్ళ గంట కట్టడానికి రెడీగా ఉంటా ఇబ్బంది కదా దానికి శ్రీనివాస్ గౌడ్ ఊత ఉంటాడు కాబట్టి శ్రీనివాస్ గౌడ్ పేరు చెప్పి నేను చాలా పనులు చేయించాను ఎందుకంటే అతను వచ్చాక నేను ఇష్టం అతనికి అప్పచెప్పెత్తానని బెదరేసి కూడా చేయించుకున్నాను ఎందుకంటే ఇవాళ ఏమంటారు సమాచార చట్టం మా గుజరాత వాళ్ళు వాడుకున్నంత ఇదిగా మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరో వాడుకోలేదు ఇక్కడ పనిచేసాడంటే అది ఏ సర్టిఫికేట్ చేయొచ్చు ఏ ఎంపలైకైనా ఏ దీనికైనా అనుకోలేదు అంటున్నారు అవన్నీ పాజిటివ్ గా మనం తీసుకుని మన గ్రామాన్ని మనం బాగు చేసుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొంచెం విన్నవించుకుంటూ కానీ ఇంకా చెప్పుకుంటే కొద్ది చాలా కాలాతీతం అయిపోతే నాకు జరిగిన ఈ సన్మానం కానీ నాకు జరిగిన ఈ పుట్టినరోజు వేడుక కానీ 60 సంవత్సరాలు ఒకటి జరిగింది కాబట్టి నాకు దీని జన్మలో మర్చిపోనని చెప్పి ఈ గుణాలను గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఇంకో విషయం నేను ఇక్కడ పుట్ల ఇక్కడ పెరగల కొందరు తెలియదు నేను నన్ను ఊరిలో పొరుగుడు అంటాను నేను పొరుగురు నుంచి వచ్చానని పొరుగుడు అంటాను మొత్తం పుట్టక పెరగడం అన్నీ నేను ఊరే ఎవరికి తెలియదు కొంతమందికి అసలు నేను కానీ మా అమ్మ కానీ ఇక్కడ కనీసం కాపురం చేసుకోవాలి మా అమ్మ కొంతమందికి తెలుసు కాబట్టి చెప్తున్నా అంటే నేను పొరుగు రోడ్ అనే టైపులో మనం అక్కడ ఎలా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చేవాడు కాబట్టి ఈ సందర్భంలో ఇది కాబట్టి అయినా ఇది నా సొంతూరు నా తాతూరు నా పెదనాన్నూరు నా నాన్నూరు కాబట్టి ఆ పేరు పెంచడానికి వస్తాను చెప్తే దేశాన్ని విధంగా నేను చూడని చెప్పి సందర్భం చెప్తూ చేయాలి మన సర్దార్ గౌతు లక్ష్మణ అవార్డు కూడా ఎంపం శ్రీనివాస గౌడ్ గారు అది నాకు ప్రదానం చేసి భారీ ఎత్తులో అక్కడ సన్మానం చేసిన ఇది కూడా నేను మర్చిపోలేను బ్రహ్మాండ భారీ ఎత్తులో చేసేదైనా మరి అది కూడా నా జీవితంలో ఫస్ట్ ఇది రెండోది ఇది అవుతుందని తెలియదు శ్రీనివాస్ గౌడ్కి మిత్ర బృందాన్ని అందరూ కూడా మరొకసారి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామచంద్రరావు గారికి సన్మాన గ్రహీతకి సన్మానం చేసేవారికి ఇక్కడ ఉన్న సభ్యులందరికీ వచ్చిన వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రామచంద్రరావు నాకంటే చాలా చిన్న నన్ను కష్టం చెప్తున్నాను అట్లాగే ఆయన ఉన్నప్పుడు ఇంకా చాలా పెద్దవాళ్ళంటే వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉన్నత పదవులు రాజకీయాల్లో ఇంకా చాలా బాగా రాణించాలని చెప్పి ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు తన వంతు కృషిగా మా గ్రామానికి కూడా చేసినందుకు మేము మనస్ఫూర్తిగా మరొకసారి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మంచి మనసు కలిగిన వ్యక్తిగా మేము అనుకుంటూ ఉంటాం. మేము పార్టీలకి రహితంగా ఈ గ్రామాన్ని డెవలప్ చూసుకోవాలి అనే దాంట్లో మనసు కలిగిన మనిషి నేను కూడా పార్టీలకి రహితంగానే ఈరోజు నేను ఇప్పుడు మాట్లాడే విధానాలు కూడా అలాగే ఉంటాయి. దయచేసి వేరేగా ఎవరో అర్థం చేసుకోకూడదని చెప్పి మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ కూడా మన గ్రామస్తుడు మరి కొంచెం ఇంకా పెద్ద స్థాయిలోకి ఎదగాలని ఆశించాము మేము. సరే ప్రస్తుతానికి అలా జరుగుతుంది కాబట్టి ఇది కూడా సందర్భమే. ఇంకా అభివృద్ధి చెందాలి, మంచి మంచి పదవులు రాణించాలి, ఈ ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూడా రాణించాలని కోరుకునే వాళ్ళ మొట్టమొదటి వారికి కూడా చాలా హై లెవెల్లో అన్ని చేయగలరు. మంచి కార్యకర్త, సామాజిక కార్యకర్త, అన్ని విషయాలు తెలుసు. చట్టంలో ఎలాంటి ఉన్నాయో కూడా ఆ చట్టాన్ని యొక్క చట్టం నెంబర్ తీసుకుని కూడా అన్ని పార్టీలో ఉన్నా లేకపోయినా పార్టీ అన్నదండలతో సంబంధం లేకుండా పనిచేయగలిగిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. అయితే వాళ్ళలో ఉంటుంది మంచి మంచి గట్టి వాళ్ళు ఉన్నారు. ఊళ్ళో చాలా మంది మంచి మేధావులు కూడా ఉన్నారు. కానీ ఎవరో వాళ్ళే ఒక బ్యాగ్ అన్నట్టు అయిపోతుంది. దయచేసి కొన్ని సందర్భాల్లో ఆయన ఈ గ్రామాభివృద్ధి కోసం
అట్లా విడివిడిగా లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతోనే నేను ఈ 2 వాక్కులు మీ ముందు ఉంచినందుకు తప్పుగా నుండి క్షమించి మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఈ 4 నిమిషాలు ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న పుట్టినరోజు బాయ్ మా అన్నగారైన రాంజరావుకి విచ్చేసిన అందరికీ నా శుభం చేసి సాయంత్రం రాంజరావు ఇట్లాంటి నేను అనేక మంచి పనులు పొందుతారు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని అదేవిధంగా మా అందరితో చిన్న పెద్దలే అందరితో మాట్లాడుతూ మాతో కూడా చాలా కాలం అనుభవం ఉంది. ఇట్లాంటి అనుబంధం అట్లా కలిసి ఉండాలని అదేవిధంగా ఇంకా ఎన్నో మంచి పనులు కావాలని కోరుకుంటూ సదా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో చేసుకోవాలనే ఒక మంచి మనసుతో జీవించడానికి నేను రామచంద్రరావు గారి దగ్గరికి వచ్చాను. వారు ఇంకా ఎన్నో పండుగలు ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వారితో మాట్లాడాలంటే చిన్నపిల్లలతో మాట్లాడినంత స్వతంత్రంగా నేను మాట్లాడను. ఎందుకంటే ఆయనకన్నా నేను 5 సంవత్సరాలు పెద్దోడు. అందుకని ఈ గ్రామానికి వారు చేసిన మేలు ఎన్నో చేశారు. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా సమయం గడిచిపోతుంది. ఈ గ్రామాన్ని పార్టీలకి అతీతంగా ఎప్పుడు పిలిచినా గ్రామంలో సమస్యలు కానీ గ్రామంలో పనుల గురించి వారు ఎప్పుడు సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా అలాగే సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఏ పదవిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మన గ్రామం నా సొంత ఊరు అనే ఒక మంచి అభిప్రాయాన్ని నేను అభినందిస్తూ వారికి ఎప్పుడూ నేను తోడుగా ఉంటూ మా శ్రీనివాస్ గౌడ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా రామచంద్రరావు గారితో మాట్లాడి వీళ్ళిద్దరూ ఏకపక్షంగా ఈ గ్రామాన్ని మంచి బాటలో తీసుకెళ్ళాలి, మంచి అభివృద్ధి చెందాలి. మన గ్రామం వంతిన కూడా ఒక సరైనది కాదు. కాలువ పాడుపడిపోయి ఈ గ్రామంలోకి వస్తే చాలామంది ముక్కు మూసుకుని వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఈ కాలువ పరిస్థితి ఏంటో అసలు అద్భుతంగా తయారైంది. ఈ చంద్రయ్య కాలువ దగ్గరికి వెళ్ళినందుకు రోత పడుతున్న జనాలు బయట వాళ్ళు వచ్చినప్పుడు కాస్త పెద్ద మనసు చేసుకొని మన గ్రామాన్ని ఈ గొడసాడ అనే ఒక పేరు రాను చాలామంది మాట్లాడుకుంటారు కూడా ఈ పేరు దూరం అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ గ్రామ పరిస్థితి ఎంతోమంది ఈ కాలంలో గేదలేంటి మనుషులేంటి స్నానాలు చేసి ఎంతో మంచి పేరున్న ఊరు, శుభ్రం ఉన్న ఊరు. ఈ కాలం చూస్తే ఈ ఊళ్ళోకి వస్తే ముందుగా రాగానే ఈ కాలం అంటే చూస్తున్నారు జనాలంతా. మన ఊరు పేరు ప్రతిష్ట మీరు కాపాడుతారని దీన్ని వీలైనంత వరకు ఈ కాలం గురించి మన గ్రామం గురించి మీరు శ్రద్ధ తీసుకుని మన గ్రామాన్ని కొన్ని మంచి పనులు చేయాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. వచ్చిన పెద్దలకు సభాధ్యక్షులు శ్రీనివాస గౌడ్ గారికి అట్లాగే పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాజుపూడి రామచంద్రరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. 50 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు పెట్టిన రామచంద్రరావు గారు ఇట్లాగే ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలి, ఇట్లాగే ఏదో ఉన్నత పనులు చేసి గ్రామ ప్రజలకి సహాయం చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటాం. చేసిన పనులన్నీ చేశాక అయిపోయింది. కొత్త పనులు చేసి చుట్టుపక్కల గ్రామానికి సహాయం చేయాలని చెప్పని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చినందుకు నా నమస్కారాలు. అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ట్రిపుల్ రాజుపాటి రామచంద్రరావు గారికి మనకి అవకాశం థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. రాజుపాటి రామచంద్రరావు గారు ట్రిపుల్ వీళ్ళకి మన రాజమౌళి గారి సినిమా అదంతా బిగ్ హిట్ అయిందో స్టార్ ఫేమస్ కూడా అంత బిగ్ హిట్ అనమాట. నాకు తెలిసి సార్ మేము లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. అవును సార్, ఇదే లైవ్లో మేము ఎప్పుడు పేపర్లోనూ లైక్ టీవీ న్యూస్లోనూ చూస్తాం. సార్ పక్కన మీరుంటారు, మీ పక్కన సార్ ఉంటారు, మేము ఇద్దరిని చూస్తూ ఉంటాం. బట్ లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. సార్ నిజంగా ఏ 60 ఇయర్స్ 69 లేదు సార్, 40 లిటరలీ సార్ నిజంగా చాలా ఎంగా ఉన్నారు సార్. ఇలాంటి పుట్టినరోజు ఇంకో 100 చేసుకోవాలి సార్. నో ప్రాబ్లం. ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలి. ఇలాంటి సెలబ్రేషన్స్ మా కామర్స్లో మేము మంచి చేయాలి. ఇకపోతే శ్రీనివాసరావు గౌడ్ గారు మాకు మేము చూస్తూ చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూనే జరిగామండి. ఏ సమస్య వచ్చినా శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తారు. పలానా సమస్య వచ్చిందా శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తారు. పలానా మాకు కంప్యూటర్ స్టార్టింగ్ దగ్గర ఒక 10 ఇష్యూ అయిందండి. మా తరఫున నిలబడి
ఆ కాంపౌండ్ వాల్ కట్టడానికి ఆయన ఎంత ఎఫోర్ట్ పెట్టగలరో అంత ఎఫోర్ట్ పెట్టారండి మాకు. నిజంగా సార్ ఆ విషయంలో మీకు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇకపోతే మా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, కొంచెం ఆ సమస్యలు కూడా కొంచెం దృష్టిలో పెట్టండి. మా ఊర్లో మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు ఆ కులమత భేదాలు లేకుండానే ఇప్పుడు ప్రజెంట్ మా జనరేషన్లో కూడా ఇట్లా జగదీశం అనేది ఇట్లా కుర్రలు అనేది అందరూ ఎటువంటి కులమత భేదాలు లేకుండానే గడుపుతున్నాం. ఇంకా ముందు కోరు కూడా ఇలాగే గడపాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఊళ్ళో ప్లేయర్స్ అందరూ ఉన్నారు సార్. క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, కబడ్డీ ఆడతారు. లిటరలీ కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్లే గ్రౌండ్. దయచేసి మా గ్రామానికి ఉన్న ఒక ప్లే గ్రౌండ్, ఒక స్థలం అక్కడికేమీ అడగట్లేదు, ఒక ఏదైనా ప్లే గ్రౌండ్ నేను అరేంజ్ చేయగలరు సార్. మీ ముందు కూడా అడుగుతున్నాను, వీలైతే ట్రై చేయండి సార్. అడుగుతున్నాము ప్లే గ్రౌండ్ ఏమన్నా కావాలని. అంటే ఏదన్నా చిన్న ఇక్కడ బళ్ళు ఆడుకోవటం, లేకపోతే అక్కడ పొలాలు ఆడుకోవటం తప్ప ఒక ప్లే గ్రౌండ్ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది వాంటెడ్. మనకి స్టడీస్ అంత ఇంపార్టెంట్, ఆటలు కూడా అంత ఇంపార్టెంట్. సో అందుకే అడుగుతున్నాను సార్. రామచంద్రయ్య గారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇలాంటి బర్త్డే మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. రామచంద్ర గారికి, శ్రీనివాస గౌడ్కి, ఇక్కడ వచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారి నుంచి మాట్లాడారు శ్రీనివాస గౌడ్ గారు. అయితే మా నాన్న 18 సంవత్సరాలు నెంబర్ వేసారు. అయితే మేము 6 అన్నదమ్ములు. ఏమన్నా అంటే అది మేము ఉండాలా స్థలాలు తీసుకోవాలంటే మా నాన్న ఏమన్నాడంటే, ఇగో లేని వాళ్ళకి మాకు అసలు వద్దు అని అన్నాడు. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ నుంచి మేమేం తీసుకోలేదు. పోతే ఏంటంటే ఒకరోజుని మా నాన్నగారు మా అమ్మ కలిసి బిందు కొన్నారు. బిందుకుంటే అది బొక్కబడింది. ఆయనతో పోటాడుతున్నాడు. ఈ లోపల రామచంద్ర గారు చూసి వెళ్ళి కేకలేసి ఎవరు నువ్వు అని ఆయన ఇచ్చాడు. మరి పురుషుడు మా ఊరి మనిషి ఎందుకు ఆ సాయం చేసేది. ఇంకో విషయం ఏంటంటే మా ఊరికి కరెంట్ రావడానికి కానీ పింఛనీలకు కానీ శ్రీనివాస్ గారు ముఖ్య కారణం. పోతే ఏంటంటే ఇప్పుడు నీటిపారుదల ఎడ్గుమస్తా ఆయన పేరు నీటిపారుదల ఎడ్గుమస్తా పరశురామయ్య గారి దగ్గరికి వెళ్ళాం మేము. శ్రీనివాస్ గౌడు, నేను, మా సంటి మేము వెళ్ళాం. మాకు రేవులు కావాలి. అసలు మా దగ్గర ఏమీ లేవు. ఏదో చదువుతూ వెళ్ళాం. ఎంత చెప్పుకున్నామంటే మధ్యాహ్నం 3 దాకా పోతున్నాం. ఆ రేవులు ఆయన శాపం చేశారు. మరి అలాంటి ముఖ్యమైన పనులు ఎన్నో చేసేది. ఏంటంటే ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ సాయం చేయాలని కోరుకోవాలి. అంతేగాని తగాదాలు ఈ పార్టీ ఆ పార్టీ అని అసలు ముడిపెట్టుకోకూడదు. పార్టీలు అనేవి వస్తాయండి. మన గ్రామంలో అందరూ ఐక్యతగా ఉండాలి. పార్టీలు అనేవి ఎన్నో ఉంటాయి. మరి అట్లా అందరూ సాయం చేయాలని. మళ్ళీ మా గ్రామానికి ఇంకోటి ఏంటంటే మేము చనిపోతే శవాలు తీసుకెళ్ళాలంటే ఒక మనిషిని తీసుకెళ్తే అక్కడ పడిపోతే అప్పుడు శ్రీనివాస గౌడ్కి చెప్పి రామచంద్ర చెప్తే మాకు శ్మశానానికి రోడ్డు ఇచ్చాడు రామచంద్రయ్య గారు. పడిపోయాడండి, శవం బయటకు వచ్చేసింది అంతే. అప్పుడు మరి ఆ రోడ్డు చేసి మాకు ఎంతో పని చేశాడు. మరి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ముఖ్య విషయం చెప్పాలంటే అంత గొప్ప కార్యం. అలాంటి సహాయాలు ఎన్నో చేయాలని, ఇంకెన్నో పుట్టినరోజు చేసుకోవాలని రామచంద్ర గారికి హృదయపూర్వక నమస్కారం చేస్తాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన జప్పటి శ్రీనివాస గౌడ్ గారికి, మన మార్కెట్ అధ్యక్షులు ఉయ్యూరు రామచంద్ర గారు. అయితే మనూరు నుంచి వెళ్ళి ఉయ్యూరు శిరస్థాయి అయిపోయాడు. ఆయన మనూరు మనిషి, కానీ మనూరు మనిషి లక్ష్య జనం అక్కడ. అది నాకు తెలుసు ఆ విషయం. ఆయన స్వతంత్రంగా ఇక్కడ పుట్టి పెరిగినాడు. ఉయ్యూరు వెళ్ళిపోవడం వల్ల ఉయ్యూరు మనిషి అయిపోయాడు. అయితే మా ఊర్లో చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నారు జనాలకి. కానీ ఎవరికైనా చెప్పుకోరు. పక్క వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటా వెనకాల రకరకాలు చెప్తా ఉంటారు. అవన్నీ మా ఊరి సహజం. అయితే మా ఊరు మేజర్ ఏంటంటే మెయిన్ బైపాస్ రోడ్లో హైవే అయిపోవడం వల్ల మెయిన్ కారణం అసలు అది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పారు చనిపోయారు. తర్వాత ఏదైనా పెద్ద నాయకుల ద్వారా ఏదో రమేశ్వర్లో కానా ఇచ్చారు. కొంత గేదెల పొలాలు తోలిగిల్లో వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా అడుగు వెళ్తున్నారు. అయితే ఇక మా ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయి. మెయిన్ అసలు శ్మశాన వాటికలో అసలు ఆ షెడ్ అనేది కడతాకి ఒక ముందు రాకడా. ఇప్పుడు షెడ్ వర్షం వస్తే ఇబ్బంది పడతారు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒక తాత అడిగానేమో
ఏం సార్ మీరు మంచి ఇదిగా అంటే రే అమరాజరావు నరసింహారావు మా అప్ప గారు కట్టిస్తారు అన్నారు. చెప్పుకోవాలి అంటే నాకు తెలుసు. అట్ట ఎవరు గారు నేను కట్టిస్తా నేను కట్టిస్తాను ఎవరు కాడు ఆడు కట్టిస్తాం ఏంటి ఈడు కట్టిస్తాం ఏంటి అని ఎవరు కాడు చెప్పుకుంటున్నా కానీ ఎవరు ముందుకు రావట్లేదు అసలు శ్మశాన వాటికలో. కానీ రకరకాల సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆ సమస్యలు తెచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారండి. కానీ కొంతమందికి అసలు తెలియదు. తెలియకుండా నాయకత్వం పోయిస్తూ ఉంటారు. కానీ ఏం పెట్టాలా ఎక్కడి నుంచి నిధులు తేవాలనే విషయం తెలియదు. మేము శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసు డబ్బులు పోయినా ఏ విధంగా రప్పిస్తారని ఆయన తెలుసు. కానీ కొంతమంది డబ్బులు మా లక్షలకు పోగొట్టుకుంటారు. 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు పోగొట్టుకుంటారు. కానీ వచ్చేవాళ్ళని తెలియదు. డబ్బులు మాత్రం మొత్తం నాశనం అయిపోతాం. కానీ గ్రామంలో రోడ్ల సమస్య, రకరకాల లైట్ల సమస్య, వాటర్ సమస్య, నీళ్ళు లేకపోతే నీళ్ళే ఉంటారు. కూసేద్దాం వాళ్ళు వదలలేదని ఈడి మీద తిడతాం, ఆడి మీద ఆడవాళ్ళు తిట్టుకుంటారు. రకరకాలు వదిలేవాడినేమో ఆడవద్దు ఏంటి ఈడవపడి ఈ రకరకాల సమస్యల్లో బాధపడుతుంది. కానీ ఈసారి వచ్చే ఎన్నికల్లో అందరూ బాగుండాలి. మా ఊరి సమస్యలు మొత్తం శుభ్రంగా చేయాలి. అందరూ ఈ పాల్గొని మన రాజేంద్ర గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమం చేయాలి. ఎన్నో కార్యక్రమం చేయాలి. మన పూర్తిగా నా దృష్టి కోరుతున్నాను. నా విషయంలో అంత తప్పుంటే మన్నించండి. పెద్దవాళ్ళు కదా. రాజేంద్రరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. గ్రామంలో రాజేంద్రరావు గారికి ఇది మొదటిసారి అనమాట కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన జన్మదిన వేడుకలు ఆయన సొంత గ్రామంలో సొంత బంధువులు మిత్రులు స్నేహితులు జరుపుకోవడం ఎవరికైనా చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు జరగటం గ్రామస్తులు ప్రత్యేకించి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం చాలా సంతోషకరం. ఏ గ్రామానికైనా అభివృద్ధి జరగాలంటే మనకి రాజకీయ పార్టీల ద్వారా అయితే జరగవు. ఒక పార్టీ ఎదగాలని ఉంటుంది, ఇంకో పార్టీ పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. మనకి పనిచేసే నాయకులు ఆ పని చేయగలిగే కెపాసిటీ కలిగిన నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలతో పనిలేదు. వాళ్ళు ఎక్కడి నుంచైనా నిధులు తెస్తారు, ఎవరి దగ్గరికైనా వెళ్తారు, ఏ పనైనా చేయించుకొస్తారు. మీ అదృష్టం మనలో 20 గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామానికి ఇంత పటిష్టమైన నాయకులు అయితే లేరు. నేను 10 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. చాలా గ్రామాల్లో ఎక్కడున్న సమస్య అక్కడే ఉంది. ఒక మట్టి రోడ్డు ఉందంటే మట్టి రోడ్డుగానే ఉంది. మట్టి రోడ్డుగా మన కృష్ణాపురం గౌడపాలెం ఉంది. నేను 10 సంవత్సరాలుగా చూస్తున్నా. ఆ గౌడపాలెం నుంచి మెయిన్ రోడ్డుకి రావాలంటే ఇప్పుడు నిన్న వర్షం పడి ఉంటుంది కదా, ఈరోజు మనం వెళ్ళలేం. గౌడపాలెంలోకి వెళ్ళాం. గౌడపాలెంలోకి వెళ్తే రోడ్డుపాలెం రావాలి. వాళ్ళు సైకిల్ వేసుకుని బండి వేసుకుని జారి పడిపోయి లెగుతూ ఉంటారు, పడుతూ ఉంటారు, లెగుతూ ఉంటారు. అలా 10 సంవత్సరాలుగా ఆ రోడ్డు బాగు చేయండి అని నేను ఒక 50 సార్లు వార్తలు రాసుంటా. ఆ ఊరోళ్ళు మన ఎంపీ గారినో ఎమ్మెల్యే గారినో చాలాసార్లు ఒక 20-30-50 సార్లు కలిసి ఉంటారు. అయినా ఆ సమస్యలు అయితే ఏం తీరలేదు. మరి మీ ఊళ్ళో రోడ్డు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, వెడల్పుగా ఉంది, చాలా బాగుంది. మీ ఊర్లో రామచంద్రరావు గారు CDCగా ఉన్నప్పుడు ఆ డొంక రోడ్డు వేస్తారు నాకు తెలుసు. ఆ తర్వాత ఆ మెయిన్ రోడ్డు తెచ్చారు అన్నబాబురావు గారితో మాట్లాడి. అంటే వీళ్ళకి రామచంద్రరావు గారితో శ్రీనివాస్ గౌడ్ గారితో అధికారాలు అక్కర్లా. వాళ్ళకున్న పరిచయాలు వాళ్ళకున్న కెపాసిటీని బట్టి వాళ్ళు తెచ్చి గ్రామాన్ని బాగు చేస్తారు. 20 గ్రామాల్లో ఎక్కడా కూడా ఇలాంటి నాయకత్వం లేదు. ఇలా గ్రామాలు అభివృద్ధి చేసుకునే ఇది కూడా లేదు. మీ అదృష్టం, గురజాడ అదృష్టం అనుకోవాలి. ఈ నేను చూస్తున్న 25 ఏళ్లలో ఎవరున్నా ఇక్కడ రామచంద్రరావు గారున్నా, శ్రీనివాస్ గారున్నా, కృష్ణ గారున్నా. కృష్ణ గారు అయితే నాకు బాగా పరిచయం. మండల ఆఫీసులో మీద ఆ మండల సమావేశం జరుగుతున్నప్పుడు ఆయన పక్కనకు వచ్చినవాడు, నేను పక్కనకు వచ్చినవాళ్ళం. ఆయన ఎప్పుడు మేము ఏమడుగుతాం, ఏం చేద్దామని మా విలేకరులు అడిగేవాళ్ళు. పలానా సమస్య గురించి మాట్లాడండి పాలంటే అనర్గళంగా మాట్లాడేవాళ్ళు, గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఇలాంటి నాయకత్వం కావాలి మనకి. పార్టీలు, కులాలు, మతాలు అనవసరం. అవి కూడి పెట్టవు. ఏ పార్టీ ఎవరు కూడా ఏ పార్టీలు ఉన్నా ఉన్నత వర్గాలు ఉంటారు. మన బీసీ ఎస్సీలు చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే గురజాడ రోడ్డు వేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉంటే నేను వెళ్ళాను. ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు అక్కడ మన గురజాడ కాదు కృష్ణాపురం గౌడపాలెం రోడ్డుకి సార్ ఇది 20 ఏళ్ళ బట్టి వీళ్ళు అడుగుతున్నారండి, ఇబ్బంది పడుతున్నారండి, ఏంటనే అన్నా నేను. నాతో అలాగా ఇంత ఇబ్బంది ఉందా, ఏం చెప్తున్నారా మీ వాళ్ళు అన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నారు.
సరే నేను ఎవరో పక్కన ఒక ఆయన ఫ్రెండ్ పిలిస్తే పక్క తిరిగా. ఈలో పక్కన సర్పంచ్ గారిని పిలిచాడు, ఎమ్మెల్యే గారు. పిలిచి ఏంటి ఆ సర్పంచ్ గారు కూడా ఏమండి పాపం మనకి ఎస్సీలకి అందరికీ సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి, అలా చేయండి అన్నాడు. ఎవరు వాళ్ళు అన్నాడు. వాళ్ళు గౌడాస్ అండి అన్నారు. వాళ్ళ గురించి నీకు ఎందుకురా, నీ ఎస్సీ కాలనీలో ఏదన్నా రోడ్డు నీకు ఏదన్నా కావాలంటే అడుగు అన్నారు ఎమ్మెల్యే గారు. అక్కడే నిన్నా నేను ఆ సంభాషణ. చాలా బాధ అనిపించింది. అంటే ఈ పార్టీల వల్ల వీళ్ళ వల్ల అవ్వు, ఎవరన్నా నాయకులు సమర్థవంతంగా ఉండి చేయాలని తిరిగి చేయించుకొచ్చుకుంటే తప్ప ఏ గ్రామమైనా అంతే. అది ఒక కృష్ణాపురం గౌడపాలెం అని కాదు, మనలో పార్టీ గ్రామం పరిస్థితి అంతే. మనమంతా చిన్న మధ్యతరగతి వాళ్ళం, బీసీ ఎస్సీలో ఈ పొడముక్కల మండలంలో ఎక్కువగా ఉన్నాం. మన సమస్యలు తీరాలంటే మనలో నుంచి గట్టి నాయకులు ఉండాలి. బీసీలోనైనా ఎస్సీలోనైనా మైనార్టీలోనైనా ఆ నాయకులు దమ్ముగా తిరిగి ఎలక్షనప్పుడు పనిచేయాలి. అంతే ధైర్యంగా ఆ నాయకుడిని నిలబెట్టి చొక్కా కొట్టుకునైనా పని చేయించుకునే ధైర్యం ఉండాలి. లేకపోతే ఎవరికి ఏ పని జరగదో, ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే పరిస్థితులు ప్రస్తుతం అయితే లేవు. ఈ అవకాశం ఇచ్చేందుకు మేము అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉయ్యూరులో ఏకగ్రీవంగా ఎన్నికబడిన కౌన్సిలర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి వార్డులో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తిని మనమంతా గర్వించాలి. అలాంటి వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నిక కావాలంటే అలాంటి వ్యక్తి చేశారు అని మాట్లాడవలసింది కోరుతాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా రాజేంద్రకి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం రాజకీయాల్లోకి వచ్చి ఒక 6-7 ఏళ్ళు అయినా నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా నాకు బాగా ఇష్టమైన నాయకుడు ఎవరంటే రాజేంద్రరావు గారు. కారణం మా వార్డులో పేపర్ తిరుగుతూ ఏ సందులో తిరిగినా ఎక్కడో శిలాఫలంగా ఉంటుంది. దాని మీద రాజుపాటి రామచంద్రరావు గారు ఎంపీటీసీ అలానా రోడ్డు నిర్మాణ శంకుస్థాపనలో ఆయన పేరు. ఇవాళ సాయంత్రం కూడా మార్కెట్ యార్డ్ క్రికెట్ ఆడు కూడా ఇంకేది గోడౌన్లు కట్టించిన అందులో అక్కడ శిలాఫలకాల పేరు కూడా ఆయన పేరే ఉంటుంది. అప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ 33-34 సంవత్సరాల వయసులో నేను ఉంటాను. 33 సంవత్సరాల వయసు అంటే ఇంకా నాకు 32 సార్. ఆ టైంలోనే ఆ రోజులు 30 సంవత్సరాలు ఇది ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ 28 ఏళ్ళు అయింది. 28 ఏళ్ల క్రితమే ఇంత కొంచెం కనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు నియోజకవర్గం అంటే ఎంత కాదని కూడా ఓసి కొంచెం కమ్మ ఆ ప్రాబల్యం ఎక్కువ. ఆ రోజుల నుంచి ఆయన రాజకీయంలో ఉండి 33 ఏళ్ల వయసులోనే పదవి పొందడం అనేది రాజకీయంగా ఇవాళ ఇస్తాయి. మొన్న జస్ట్ మిస్ అయింది. గవర్నమెంట్ వచ్చుంటే నేను ఒక ఎమ్మెల్సీనో ఒక స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేసాము. అంటే నా మనసులో ఉంది ఆ రోజుకి. మేము అనుకున్నా ఈసారి గవర్నమెంట్ వచ్చుంటే జగన్ గారికి గెలిచుంటే ఖచ్చితంగా రామచంద్రరావు గారికి ఎమ్మెల్సీనో లేకపోతే స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చేది అనుకున్నాను. పర్లేదు, ఇంకోసారి వస్తుంది సార్కి, ఇబ్బంది లేదు. ప్రోత్సహించే విధానంలో కూడా కుర్రోళ్ళని నేను కొత్త వాళ్ళైనా సరే బ్రహ్మ నువ్వైతే ఈ పని చేయగలవు, ఈ పని చెప్తారు, ఇది చేస్తాడా లేదా అని గమనిస్తాడు. చేసేవాడికి మళ్ళీ పని చెబుతాడు. ఎంతవరకు ఎలా ఉంటుంది, ఇదేం నాకే పని చెబుతున్నారు, ఆయన పని చేస్తారు చెప్తున్నాడని నువ్వు నేర్చుకుంటామని అర్థం. దాన్ని నేర్చుకున్నవాడైతే ఆయన బాగుపడదు. ఆయన చెబుతాడు. ఆయనకి ఎటువంటి అందరూ ఒకే విధంగా చూస్తారు కుర్రోళ్ళందరినీ. కాకపోతే మా ఊళ్ళో కొంచెం ఉయ్యూరు టౌన్లో ఎవరి కాళ్ళకి మేమే గొప్ప అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆయన చెప్పిన మాటలే ఖచ్చితంగా బాగుపడతారు అనేవైతే నాకు తెలుసు. ఆయన ఇప్పుడు మొన్న నాకు కృష్ణా జిల్లా ఎస్టీ అధ్యక్షుడు పదవి వచ్చింది. నాకు ఆరోగ్యం బాగోదు, గురుగారు గృహప్రవేశం జరిగితే ఫోన్ చేసి పిలిచారు, ఇలా కనపడ్డాను, జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త, నాకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది, ఇలా ఫేస్ చేశాను, ఇలా చేసుకుంటూ తగ్గిపోతుంది. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఉయ్యూరులో కానీ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మనిషిని పేరు పెట్టి తక్కువ గుర్తుపట్టేయగలడు. ఆయన ఎక్కడైనా ఎవరైనా గుర్తుపట్టేయగలడు, చేయించగలడు. ఒక వర్క్ విషయంలో కానీ, పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంగా పరంగా కానీ ఎటువంటి రిమార్కులు లేని నాయకుడు. త్వరలో ఇంకా పెద్ద పదవుల్లో నేను చూడాలని కోరుకుంటాను సార్. మమ్మల్ని అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ. సభకు నమస్కారం. గురతాల గ్రామంలో రాజుపాటి రామచంద్రరావు గారి 60వ జన్మదిన వేడుకలు జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకల్ని జంపాన శ్రీనివాస్ గౌడ్ గారు నిర్వహించటం ఇంకా ఆనందంగా ఉంది. ఈ గ్రామంలో అందరూ పెద్దలు కలిసి ఈ వేడుకలు చేసుకోవటంలో ఇంకా ఇంకా ఆనందంగా ఉంది మాకు. ఎక్కడా కూడా ఇలాంటి జన్మదిన వేడుకలు నేను చూడలేదు. ఏదో రాజకీయంగా జరుగుతూ ఉంటాయి, గ్రామంలో జరగటం ఇలా అందరూ కలిసి
సాయంత్రం వేళల్లో ఇలా జరుపుకోవడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని, ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందేటట్టు వీళ్ళిద్దరూ పాటుపడాలని ఆ రోడ్డు చేస్తున్న బట్టి ఉంటుందండి. మీ పెద్ద రోడ్డు ఇక్కడ ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ఇది పెద్ద రోడ్డు. ఈ రోడ్డు వేస్తే ఇంకా బాగుంటుంది, మీకు అంతా మంచిగా ఉంటుందని కోరుకుంటూ రాజులపాటి రామచంద్రరావు గారు ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, అంతేకాకుండా మన శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ అవిశ్రాంతంగా ఆయన నిర్విరామంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మందిని ప్రశ్నిస్తున్నారు. అధికారులందరూ కూడా ఆయన చూస్తే భయపడతారు. ఇక్కడ మనకు తెలియదు, శ్రీనివాస్ గౌడ్ గారు అంటే బాగా అందరికీ సింహస్వప్నంలాగా ఉంటారు. అలాగే రామచంద్రరావు గారు కూడా చిన్న తప్పు జరిగినా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ అధికారినైనా సరే బాగా ప్రశ్నిస్తారు. ఆయన ప్రశ్నించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఆయన కోపం కూడా అలాగే ఉంటుంది. జనం భయపడతారు. ఆయన విషయంలో కూడా చాలామంది తప్పు చేయాలంటే భయపడతారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం. మరొకసారి రాజులపాటి రామచంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. పవిత్రమైన నమస్కారాలు. వీరిద్దరితో ఎంత అనుబంధం ఉందో నాకు, వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళ మాటలతో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారి మదర్ నా చిన్నమ్మ, నా బామ్మర్ది అయినటువంటి రాజుపాటి రామచంద్రరావు గారి మదర్ నాకు మేనత్త. ఆ చేతి ముద్దలు ఎన్నోసార్లు తిన్నా, ఎన్నోసార్లు టిఫిన్ చేశాను, ఎన్నోసార్లు కాఫీలు టిఫిన్లు చేశానని ఒక గట్టిగా ఆదరించేవారు. వాళ్ళు పెరిగారు. ఎందుకంటే నేను కూచిపూడిలో ఉన్నప్పుడు వెంకటేశ్వర గారు లైన్ మ్యాన్, ఈ బాబు చదువుకుంటున్నాడు ట్రిపుల్ గారు. వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళేవాళ్ళం. ఎందుకు వెళ్ళేవాళ్ళం? వాళ్ళ అమ్మ చూపించే ప్రేమ కోసం వెళ్ళేవాళ్ళం అంతే. మన వాళ్ళు అంటే ఆదరించేవాళ్ళు. ఇలాంటి బిడ్డల్ని ఇచ్చినటువంటి అలా ఇలాంటి కారి సూర్యుల్ని ఇచ్చినటువంటి వాళ్ళిద్దరు మతలకి, ఏర మాతలకి, ఇలాంటి మనకి వీరుల్ని ఇచ్చినటువంటి ఏర మాతలకి ఒక్క నిమిషం మౌనం పాటించాలని నా మనసు కోరుతుంది. వాళ్ళకన్నా నేను 4 సంవత్సరాలు పెద్దవాడిని, కానీ వాళ్ళ ముందు నేను చిన్నవాడిని అయిపోయాను. ఎదిగిపోయారు. కాబట్టి వాళ్ళ సంకల్పం ఉంటుంది, వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. రామచంద్ర గారి మాట అయినా, శ్రీనివాస్ గారి మాట అయినా ఒకే ఒకటి, మన ఊరంతా సమిష్టిగా ఉండాలి, యూనిట్గా ఉండాలి. ఊరు కాదు, ఒక పొలం కాదు, ఒక ఇంటి ఫ్యాక్టరీ కాదు. అసలు మన ఊళ్ళో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మాట మీద ఉండాలన్నది ఒక సంకల్ప బలం. ఆ బలం అది ఆయన పెట్టుకున్న ఆశయం మంచిదైతే మనంతా సహాయంగా ఉందాం, సైనికులా ఉందాం. ఆ ఆశయానికి మనం ఒక యుద్ధం చేసే వాళ్ళక మనం పోరాడతాం. మన ఊరిని, మన కులాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటి పెద్దల అందరితో ఆ వెనకాల ఉంటే, ఆ కనుసైకిల్లో మనం ఉంటే, మనం అంటే ఏంటో నిరూపించి చూపిస్తారు వాళ్ళు. వాళ్ళ సంకల్పానికి మనం తోడ్పడతాం. మన ఊరు ఐక్యతగా, యూనిట్గా ఉండాలి. ఇప్పుడు నేను హఠాత్తుగా మన రాత్రిపూట హార్ట్ అటాక్ చనిపోతే నా కొడుకు ఒక కేసు ముందు వల్లకాళ్ళకు పంపిస్తారంటే 70 మంది వెళ్తారు శ్మశాన వాటికి. అదే నా ఇంటి పక్కన ఒక పేదవాడు చనిపోతే ఆడు కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ కాడ ఇవ్వలేమంటే 6 మాత్రమే వెళ్తారు వల్లకాడు శ్మశాన వాటికి. ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలన్నదే శ్రీనివాస గౌడ్ ఆశయం, లక్ష్యం. ఆ లక్ష్య సాధనకి అందరం కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పక్కన తాడింపు గ్రామంలో మన గౌరవ సభలో పేదవాళ్ళు చనిపోతే ఒక్క గౌరవ కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు పనికి వెళ్ళరు. మన ఊళ్ళో పక్క ఇంటి కాడ భారీ సభ ఉంటే వీళ్ళందరూ పక్కన వాళ్ళు కాడ పని చేసుకుని బాసులు అన్నం పెట్టుకుని పనికి వెళ్ళిపోతారు. ఆ వాళ్ళు అందరూ సంపాదించిపోతే ఏమైపోతాం? మనం అంతా యూనిట్గా ఉందాం. వాళ్ళ ఆశయం ఏంటో తెలుసుకున్నాం. ఆ ఆశయాన్ని మనం తోడ్పడతాం. మన ఊరిని ఇంకా మేము మెరుపు చేసుకుందాం. ఎన్నో ఊళ్ళు, ఎన్నో కులాలు బాగుపడుతున్నాయి, ఎన్నో ఊళ్ళు బాగుపడుతున్నాయి. కానీ మన ఊరిని మనం బాగు చేసుకుందాం. మనకంటూ పెద్దలు ఉన్నారు. ఆ ఆశయాలను మనం బాగు చేసుకుందాం. చెప్పినట్టుగా
ఏ పార్టీ నాయకులైనా సరే మా మాట నెక్కటం అనేది అంత పట్టుదలగా చెప్పకపోయినప్పటికీ ఏదో రకంగా వాళ్ళకి నచ్చజెప్పి కన్విన్స్ చేసి ఈ గ్రామానికి నిధులు తేవడం జరిగింది. శ్రీనివాస గౌడ్ కానీ మరి 3 కరెంటు 3 ఫేజ్ కరెంటు కావాలని, మరి రోడ్లు కావాలని, మరి అప్పుడు సడక్ విధానాలు ప్రధాన సడక్ విధానాలు 30 లక్షలు. ఆ రోజు నేను కూడా అడిగాను రాజేంద్రరావుతో పాటు మార్కెట్ యార్డు చైర్మన్లో మార్కెట్ యార్డులో మీటింగ్లో పెట్టి బాబురాజు నుంచి మాట్లాడాను. శంభుప్రసాద్ ఇచ్చాడు నాకు స్లిప్పు, ఆ విలేకరులు ఇచ్చేవాడు నాకు కూడా. అలా చాలా పనులు జరిగినాయి. ఇంకోటి మా అన్నయ్య ఇక్కడికి రావాలేమో కానీ వయసులో పెద్దవాళ్ళు అయిపోయాడు. కళ్యాణ దేవస్థానానికి చైర్మన్గా చేశారు అన్నయ్య రామాలయానికి. చైర్మన్గా చేస్తే రెండోసారి కూడా ఆయన ఉండమన్నారు. ఆయన ఒకటి అడిగాడు, కళ్యాణ మండపం కావాలండి ఇది దేవస్థానానికి అని అడిగితే రాలా. ఆ సంవత్సరం ఆయన ఉన్న 2 సంవత్సరాలు దేవస్థానం చేయడం పదవి. నాకు ఇంకోసారి అక్కర్లేదు నాకు ఈ పదవి. నాకు పని ఉన్నప్పుడు నాకు పదవి ఎందుకు అనే లేకపోతే నన్ను స్వాతంగా చెప్తాను కదా. అలాంటి నిస్వార్థంగానే చేశారు చాలా మంది సేవకు సేవ. అవును. అప్పుడు నాకు అక్కర్లేదని చెప్తే కంపల్సరిగా నీకు ఈసారి కళ్యాణ మండపం శాంక్షన్ చేస్తాం నువ్వు ఉన్నామని చెప్పి ప్రతిలాగే అప్పుడు ఆయన మళ్ళీ రెండోసారి చైర్మన్గా చేస్తే దేవస్థానం ఇప్పుడు కళ్యాణ మండపం జరుపు మన ఊరందరికీ కూడా అలా కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ నుంచి వచ్చిన గ్రాంట్ అది అన్నయ్య బాబు గారి టైంలో స్వర్ణాదేశ్ గారు కేంద్రం అదే ప్రత్యేక ప్రతినిధిగానో లేకపోతే ఉన్నారు అప్పుడు ఆయన కేంద్రానికి మనకి. అలాంటి టైంలో నాకు వద్దని చెప్పాడు పదవి, అక్కర్లేని పదవిలో గ్రామం డెవలప్ చేయలేనప్పుడు నాయకుల దగ్గర మనకెందుకు పదవిలో ఎందుకు దేనికోసం నాలుగు తీసుకుంటాక మనకి గ్రామాన్ని డెవలప్ చేయడానికి ఏ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ లేకపోతే పదవిలో ఉన్నవాళ్ళు కానీ ఈ గ్రామాన్ని డెవలప్ చేయడానికి మీరు మీ వంతు మీరు కృషిగా మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ ఆ గ్రాంట్ పోయి ఇస్తే కళ్యాణ మండపం జరుగుతుంది. ఈ ఊళ్ళో ఎక్కడన్నా పెళ్లి జరగాలంటే ఆ గుళ్ళోనే చేసుకుంటున్నారండి. చాలా మంది చాలా పెళ్లిళ్ళు జరిగినాయి. భోజనాలకి గుళ్ళోనే వసతిగా ఉంది. భోజనానికి పెడితే అందరూ వస్తారు పాపం మన వాళ్ళందరూ ఈ కులం ఆ కులం కానీ అంతా కలిసిమెలిసి ఉంటాం, అందరూ చూస్తూనే ఉంటారు. మరి అది లేకపోతే లేదు ఈ రోజున. ఇంకోటి ఒక కమ్యూనిటీ హాల్ కూడా మనకి ఒక బీసీకో లేకపోతే ఏదో రకంగా పెట్టి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే అశుభ కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈ సందర్భంలో చెప్పకూడదు. కానీ అలాంటి ఆర్టికల్ చేసుకోవాలంటే గుళ్ళో చేసుకోలేము. దయచేసి అలాంటి ప్రణాళికల్లో కూడా అందరూ ఆలోచించాలని ఊర్లో ఈ రామచంద్ర గారు శ్రీనివాస్ గారు లేదా నేను ఇంకా దేవయ్య గారు వెంకటపతి గారు అనే కాదు అందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మరి మనం చేస్తూ ఈ అవకాశం నేను మళ్ళీ కోరి మరీ తీసుకున్నాను. ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయకుల వెనకాల ఉన్న మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మాట్లాడుకోవడం లేదు. అందరూ కలిసిన వాళ్ళన్నది కోరిక. రామచంద్రరావు గారికి ప్రత్యేకంగా ఇచ్చేసినందుకు మా ఆహ్వానాన్ని అందించి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామస్తులందరికీ ముఖ్యంగా మరి శివశంకర్ గారికి, కుందేరు వాస్తు శ్రీహరి గారికి, బోడింగ్ కోటి గారికి, వేదిక రామ గారికి, మధ్య నాగరాజు గారికి, అప్పుడప్పుడు ఎక్కడో బయటికి వెళ్ళిన దుర్గా ప్రసాద్ అప్పుడప్పుడు వచ్చి ఇవన్నీ కొనుక్కొచ్చి ఏర్పాట్లు చేశారు. అప్పుడప్పుడు 3 గంటలకు అనుకుని ఇదంతా చేసింది. అందరూ సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి చక్కటి సమావేశాలు మగ జడ్పీటీ సభ్యులు రాజులపాటి మురళి గారికి ఇలాంటి సమావేశాలు మంచి చెడు మాట్లాడుకుంటా ఉంటే ఎవరి మనసులో ఏదో ఉన్నది అంత చక్కగా గ్రామస్తులు కలిసి నడిస్తే గ్రామాభివృద్ధి ఏదైనా సాధ్యం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అందరూ కలిసి నడవాలన్నదే మా కోరిక. మాకు ఎలాంటి స్వార్థం లేదు. అందరూ గ్రామస్తులంతా కలిసి నడవాలి. మా గ్రామం ఇలా ఉంది, మా గ్రామం రోడ్డు అలా ఉందంటే ఎంతో బాధ కలుగుతుంది. అందరూ కలిసి నడవాలన్నది నా కోరిక. ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటుతో సమీకృతమై అందరూ చక్కగా కలిసి మాట్లాడుకుంటే ఏదో ఒక సందర్భం ఏదో ఒకటి అందరూ చక్కగా మనసులు కలిసి మనసులో ఉన్న భావాలు ఒకరికొకరు చెప్పుకొని కలిసి అందరూ సమావేశం అయితే బాగుంటుంది అనే ఉద్దేశమే ఈ పుట్టినరోజు వేడుక వెనక కారణం. అందరం కూర్చొని కలిసి మాట్లాడుకుంటాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ